మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. పచ్చ బంగారంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కలకలలాడుతున్న రైతులకు మాత్రం మద్దతు ధర రావడం గగనంగా మారింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం, నాణ్యత పేరు చెప్పి వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని పసుపు సాగుదారులు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను మార్కెట్కి తీసుకొస్తే గిట్టుబాటు ధర దక్కక పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి మార్కెట్లో కొనసాగుతున్న సిండికేట్ వ్యవస్థను అరికట్టాలని కర్షకులు కోరుతున్నారు. ఇందూరు వ్యవసాయ మార్కెట్లో పసుపు క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. విపణిలో ఎటు చూసినా పసుపు రాసులే దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పసుపు పంటను తెస్తున్నారు. రోజుకి సగటున 20,000కు పైగా బస్తాల సరుకు రావడంతో మార్కెట్ యార్డు పసుపుమయంగా మారింది. మార్కెట్కు భారీ మొత్తంలో సరుకు వస్తుండటంతో వ్యాపారులు ధరలను శాసిస్తూ నట్టేటా ముంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రెండు వారాల క్రితం పసుపు మండ ధర 11,000 పలకగా కొమ్మును 13,000కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మండ ధర 8,000 నుంచి 9,000కే పరిమితం కాగా నాణ్యమైన కొమ్ముకు 10 నుంచి 12,000కు మించడం లేదని రైతులు చెబుతున్నారు. అధికారులు రోజువారీగా ప్రకటిస్తున్న ధర అరకొరగా కొందరికే దక్కుతోందని కర్షకులు వాపోతున్నారు. పశ్చిమాసియా యుద్ధం సాకుచూపి ఎగుమతులు లేవంటూ మద్దతు ధరకు ఎగనామం పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. రైతుని మోసగిస్తున్నారు. ఎవరు? ఖరీదారు లోపమా మరి అధికారుల లోపమా? రైతైతే బాగా విపరీతంగా నష్టపోతున్నాడు. ఏదనంటే రైతుకు సంబంధించి మాట్లాడుకుంటే యుద్ధం ఎఫెక్ట్ ఉన్నది, ఏం చేయగలుగుతాం మేము అని మాట్లాడుతున్నారు. ఖరీదారు అయినా కమిషన్ ఏజెంట్ అయినా కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ ఎక్కడ జరుగుతుంది? వాళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుకు కొంచెం మేలు చేయగలని కోరుచున్నాం. యుద్ధం అనే పేరుతోని మన రేట్లన్నీ దించేశారు. రైతులకు ఇది చాలా ఆందోళనగా ఉంది. అదొక సాకుతోని ఖరీదారులంతా కలిసి సిండికేట్ అయ్యి ఎంత ఇబ్బంది అయిపోయింది. మాకు మా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే బోర్డు వచ్చినప్పటికీ కూడా మాకు బోర్డు ఉన్న పేరుగే తప్ప దానికి ఏం లేకుండా పోయింది. సెంట్రల్ నుంచి ఫండ్ ఏం రాలేదు ఇప్పటికి. పసుపులో పంట బాగా తక్కువ వెళ్తుంది రోగం పడి. నిజామాబాద్ మార్కెట్ లో రేట్లు తగ్గిపోయినాయి. మళ్ళా దీనికి కారణము యుద్ధం అని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ అయితే లేదు అని చెప్తారు. దీనికి యుద్ధం షాక్ చెప్పి రైతుల దగ్గర తక్కువ ధరకు కొంటున్నారు. రైతులని కాపాడుండ్రి. మంచిది అన్నో ఒకటి పోతుంది 13,000. ఎక్కువ శాతము 10,000, 8,000, 9,000, 10,000 అవుతుంది. బాగా 12,000 నుంచి 15,000 పైన ఉంటేనే బాగుంటది. రైతులకు కొంచెం గిట్టుబాటు పడుతుంది. పసుపు విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చేదాకా ఎకరాకు ₹1,00,000 పెట్టుబడితో పాటు ఇంటిల్లిపాది శ్రమ పడతారు. చీడపీడలతో ఖర్చు తడిసి మోపడైందని తీరా మార్కెట్కు తెచ్చి అమ్ముదామంటే పెట్టిన పైకం రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్లో క్వింటాకు 16,000 ధర పలుకుతుంటే ఇక్కడ 12,000 మించి ఎందుకు రావడం లేదని నిలదీస్తున్నారు. ఏం లాభం లేదు, మాకు గిట్టుబాటు అత్తలేదు. మంచి ధరలు పెంచిపోయారు కదా, ఎండనక ఆననక తిప్పలు పడుతున్నాం. ఇక్కడ లపడ అవుతుంది అంటారు, దాని గురించి తగ్గినాయి అంటారు, కానీ మాకు ఏది తెలుస్తలేదు. మేము పెట్టేమో పెట్టుబడి ఎక్కువైతున్నది, ఆ చెడి తక్కువ అవుతున్నాయి. మునడాక 13,000 ఉన్నాయని అన్నారు. ఇప్పుడేమో చూస్తేనేమో 8,000, 9,000 లాస్ట్ ఫిగర్ అంటే మాకు వచ్చింది 10,009 రూపాయలని వచ్చింది. ఎందుకని వాళ్ళని అడిగితే యుద్ధ ప్రభావం ఒకటి అంటున్నారు, తర్వాత కొంచెము పచ్చిగా ఉన్నది అని అంటున్నారు. ఎందుకు వాళ్ళని అడుగుతామంటే ఎవరిని అడుగుదామని కూడా మాకు కూడా తెలియదు. మద్దతు ధర అన్నారు, ఆ మద్దతు ధర కూడా ఏడువైందో తెలియదు. ఇది 8,000, 9,000 ఉంటే గిట్టుబాటు ధర అసలే కాదు. 80,000 ఖర్చు అయింది. అలా 80,000 రూపాయలు కూడా రావు. రైతు కష్టం అనేది వృధా పోతున్నది. కొంచెమంతా చూడండి ప్లీజ్, దండం పెడుతున్నా, న్యాయం చేయండి. ఎకరం పెడితే ఒక 40 డ్రమ్ములు అయింది. 40 డ్రమ్ములకు అన్ని ఎండపోసిన అక్కడ 12,000 అడిగితే కూడా ఇయ్యలే. 13, 14 అన్న పోతుందని ఇటు తెచ్చిన. ఇక్కడ 10,600 అయింది. 600, 700 అయింది. ఏదో యుద్ధము అది అంటున్నారు కదా, ఒక రోజు అయిపోయినా అట్లా కూడా ధర వస్తుందేమని అట్లా కూడా రాలేదు. పసుపు రైతుల బాధను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం స్పందించి గిట్టుబాటు ధరకే పంటను కొనేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మెరుగైన రొక్కం వచ్చేలా పసుపు బోర్డు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.